ఓం శ్రీ గురుభ్యో నమః 2024 నుండి 25 తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ లక్ష్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు చేసే పనుల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధనస్సు రాశి ఆరోగ్యం, విద్య, కెరీర్, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది తర్వాత ధనస్సు రాశి వారి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ఉగాది తర్వాత ఆదాయ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు అనేక వనరుల నుంచి ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు ఆశించిన మేరకు లాభాలొస్తాయి. శని దేవుని ప్రభావంతో విద్య, ప్రయాణాలు లేదా పెట్టుబడుల రంగాల్లో ఆర్థిక పురోగతికి అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ సమయంలో మీ ఆర్థిక నిర్వహణలో ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంటాయి. ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల పట్ల సానుకూల వైఖరి, గౌరవప్రదమైన వైఖరిని కొనసాగించడం చాలా ముఖ్యం. మీరు నిజాయితీగా ఉండటం ద్వారా మీ మధ్య ఉండే విభేదాలు తొలగిపోయి, మీ బంధం మరింత బలపడుతుంది. అవసరమైన సమయాల్లో మీ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడం పెరుగుతుంది. విద్యాపరంగా ఈ రాశి విద్యార్థులు ఉగాది తర్వాత ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేయొచ్చు. గురుడి ప్రభావంతో మీకు విద్యా రంగంలో ఊహించని మార్పులు లేదా సవాళ్లు ఎదురవుతాయి. అయితే శని ప్రభావంతో మీరు విదేశాలలో అధ్యయనం చేసేందుకు మంచి అవకాశాలను పొందొచ్చు. ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆసక్తి ఉన్న ప్రాంతాలకు వర్క్షాప్ లేదా కాన్ఫరెన్సులకు హాజరు కావచ్చు. మీరు మీ గురువుల నుంచి మార్గనిర్దేశం పొందడం వల్ల ఏకాగ్రతతో ఉండి విద్యా లక్ష్యాలను సాధిస్తారు. కెరీర్ పరంగా ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా కొత్త అవకాశాలు మరియు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కెరీర్లో చురుగ్గా ఉండటం వల్ల కొత్త సవాళ్లను స్వీకరించొచ్చు. ఈ కాలంలో మీ లక్ష్యాలను సాధించడానికి నెట్వర్కింగ్, సలహాదారుల నుంచి సలహాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, కొత్త పాత్రలను తీసుకోవడం, మీ కెరీర్లో పెరుగుదల, పురోగతికి దారి తీస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ధనస్సు రాశి వారు ఉగాది తర్వాత శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధించడానికి, ఆనందాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని మీరు చాలా కీలకమని గుర్తుంచుకోవాలి. వివాహ జీవితంలో ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు, కొత్త వ్యక్తులను కలిసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఇప్పటికే రిలేషన్లో ఉంటే, మీ బంధం బలోపేతం చేసుకునేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామి అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పాటించాల్సిన పరిహారాలు ఉగాది తర్వాత ఏడాది పొడవునా శుభ ఫలితాల కోసం దత్తాత్రేయుడిని పూజించాలి. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మీ ఇంటికి దగ్గర్లో ఉండే ఏదైనా ఆలయాన్ని తరచుగా సందర్శించాలి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ధన్యవాదాలు.